నమస్కారం. పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అది కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో? అయితే ఈ అవకాశం గురించే మనం ఈరోజు వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం. మిస్ అవ్వకండి. మనం మాట్లాడుకోబోయేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ పోస్ట్ గురించి. ఒక మంచి కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది నిజంగా ఒక గొప్ప ఛాన్స్. అన్నిటికన్నా ముందు అందరూ ఎక్కువగా చూసేది జీతం గురించే కదా. ఈ ఉద్యోగంలో స్టార్టింగ్ శాలరీనే దాదాపుగా 36,000 రూపాయల వరకు వస్తుంది. ఆలోచించండి, 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ రేంజ్ శాలరీ అంటే మామూలు విషయం కాదు. సరే, ఈ జాబ్ ఎందుకంత స్పెషల్ అంటారా? చూడండి, దీనికి పెద్దగా చదువక్కర్లేదు. జస్ట్ 10th పాస్ అయితే చాలు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. సెలక్షన్ కోసం ఒకే ఒక్క ఎగ్జామ్ అంతే. అన్నింటికన్నా ముఖ్యం, ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్. ఓకే, ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. అసలు ఈ ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్ ఇస్తుంది, ఈ ఎంటీఎస్ జాబ్లో పనులేంటి, అవన్నీ ఇప్పుడు చూసేద్దాం. ఈ నోటిఫికేషన్ మనకి CSIR-NML నుంచి వచ్చింది. అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ. పేరు పెద్దగా ఉన్నా సింపుల్గా చెప్పాలంటే ఇదొక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. సో జాబ్ సెక్యూరిటీ గురించి అస్సలు టెన్షన్ అక్కర్లేదు. మరి ఎంటీఎస్ అంటే రోజువారీ పనులు ఎలా ఉంటాయి? పెద్ద కష్టమైన పనులేమీ ఉండవు. ముఖ్యంగా ఆఫీస్లో రికార్డ్స్ మెయింటైన్ చేయడం, ఫైల్స్ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి తీసుకెళ్లడం, ఇంకా ఆఫీస్ క్లీన్గా ఉండేలా చూసుకోవడం, ఇలాంటి సపోర్టింగ్ డ్యూటీస్ ఉంటాయి. సరే, ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికొద్దాం. ఈ జాబ్కి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత? ఈ వివరాలు చూస్తే ఇది మనకు సెట్ అవుతుందో లేదో ఒక క్లారిటీ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఈ పోస్టులకి కావలసిన మెయిన్ క్వాలిఫికేషన్ కేవలం జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉండటం. ఈ ఒక్క పాయింటే ఈ అవకాశాన్ని ఎంతో మందికి దగ్గర చేస్తుంది. ఇక వయసు విషయానికొస్తే జనరల్ కేటగిరీ వాళ్లకి 25 ఏళ్లు మించకూడదు. అదే ఓబీసీ అభ్యర్థులైతే వాళ్లకు 3 ఏళ్ల రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 28 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వారికి 5 ఏళ్ల సడలింపుంది. అంటే 30 ఏళ్ల వరకు ఛాన్స్ ఉంది. ఓకే, అన్నిటికన్నా క్రూషియల్ పాయింట్, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇది చాలా సింపుల్. మీరు అనుకున్నదానికంటే చాలా సింపుల్. సెలక్షన్ ప్రాసెస్లో రెండు స్టెప్స్. ఫస్ట్ స్టెప్, అప్లై చేసిన వాళ్లందర్నీ షార్ట్ లిస్ట్ చేస్తారు. అవును, అప్లై చేసిన అందరికీ ఎగ్జామ్ పెట్టరు. ఇక సెకండ్ స్టెప్, అలా షార్ట్ లిస్ట్ అయిన వాళ్లకు మాత్రమే రాత పరీక్ష ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఇంటర్వ్యూలు లేవు, స్కిల్ టెస్టులు లేవు, జస్ట్ ఎగ్జామ్ పాస్ అయితే జాబ్ వచ్చినట్టే. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మొత్తం 150 ప్రశ్నలుంటాయి. టైం 2 గంటలు. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 50, ఇంగ్లీష్ నుంచి 50 ప్రశ్నలొస్తాయి. మిగిలినవి జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలుంటాయి. మార్కుల సిస్టమ్ చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్కులిస్తారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్క్ కట్ చేస్తారు. కాబట్టి ఆన్సర్ కరెక్ట్గా తెలిస్తేనే పెట్టడం చాలా మంచిది. ఈ ఎగ్జామ్ పేపర్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుంది. ఇక కష్టంగా ఉంటుందేమో అని భయపడక్కర్లేదు. ప్రశ్నలన్నీ 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఉంటాయి. ఓకే, అంతా బానే ఉంది. మరి అప్లై చేయడం ఎలా? ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ ఫిబ్రవరి 6, 2026. టైం దగ్గర పడుతోంది, సో ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. అప్లై చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ముందుగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఫోటో, సిగ్నేచర్ లాంటివి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడొక గుడ్ న్యూస్ ఉంది. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఇంకా ఎక్స్ సర్వీస్మెన్కు ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. వీళ్లు ₹1 కూడా కట్టనవసరం లేదు. అంతా అయిపోయింది అనుకునే ముందు ఈ నోటిఫికేషన్ గురించి ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇది తప్పకుండా తెలుసుకోవాలి. ఇదే ఆ సీక్రెట్. ఇలాంటి నోటిఫికేషన్స్కి కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటారా? నేను ముందే చెప్పినట్టు అప్లై చేసిన వాళ్ళందర్నీ ఎగ్జామ్కి పిలవరు. కేవలం అప్లికేషన్స్ బేస్ చేసుకుని కొంతమందినే షార్ట్ లిస్ట్ చేస్తారు. సో
అసలు పోటీ అక్కడే ఫిల్టర్ అయిపోతుంది. దీనివల్ల లాభమేంటి? ప్రిపేర్ అయిన అర్హత ఉన్న క్యాండిడేట్స్కి జాబ్ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది నిజంగా ఒక పెద్ద అడ్వాంటేజ్. మరి ఈ అద్భుతమైన అవకాశం మీకోసమేనా? అర్హతలుంటే ఇక ఆలస్యం చేయకుండా లాస్ట్ డేట్లోపు అప్లై చేయడం గురించి సీరియస్గా ఆలోచించండి. ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ మళ్ళీ మళ్ళీ రావు కదా.